వర్గ విభేదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో విభేదాలు పక్కన పెట్టి అంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయొద్దని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి. నేతల మధ్య గ్యాప్ దెబ్బతీసిందే. 30 సీట్లు వస్తాయని ఆశించినా ఫలితం కనపడలేదు. లోక్సభ ఎన్నికల్లో ఇది రిపీట్ కాకూడదు. లోక్సభ ఎన్నికల్లో అంతా సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలి. సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తాం. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం కల్పిస్తాం. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎంపీలకు ఓకే చెప్పిన నేపథ్యంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ బరిలో బండి సంజయ్, నిజామాబాద్ లోక్సభ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు. అంతకుముందు ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ స్వాగతం పలికారు. ఇక లోక్సభలో సిట్టింగ్ ఎంపీలదు అదే స్థానంలో పోటీ చేసేందుకు కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే 4 ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీశారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి నోవాటెల్ హోటల్కు చేరుకున్న ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రైట్, ఓవరాల్ గా అమిత్ షాకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. అమిత్ షా నిన్న జరిగినటువంటి విషయంలో గట్టిగానే బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా అంతర్గత తగాదాలు చాలా ఎక్కువైపోయాయి. ఇంటర్నల్ గా ఒకరి మీద ఒకరు అనవసరంగా లేనిపోని వేసుకుంటున్నారు. ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నేమి గెలిపించాలనుకోలేదు. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వ్యతిరేకత ఓటు ఎటు వెళ్ళాలి అనుకున్నప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఒకటి అనే దాని సంకేతాన్ని తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ కలహాల వల్లనే బీజేపీ చేసినటువంటి, అంటే కేంద్రం చేసినటువంటి పథకాలను తీసుకెళ్లడంలో కానీ, లేదా తెలంగాణకు చేసినటువంటి విషయాలు తీసుకోవడం, అంటే ఇచ్చినటువంటి నిధుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లలేకపోయారు. దీనికి కారణం ఏంటి? ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి, అంటే ఇప్పుడు 10 ఎంపీ స్థానాలు టార్గెట్ గా ముందుకు వెళ్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకూడదు. ఎందుకంటే ఇటు కిషన్ రెడ్డి తోటి, బండి సంజయ్ తో, అదే విధంగా ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా నోయిటల్లో సమావేశం తర్వాత ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు. ఎటువంటి ఇంకా ఇలాంటి కలహాలకు సంబంధించినటువంటి విషయాలు రాకూడదని చెప్పారు. అండ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎందుకంటే మాకు వస్తుందా లేదా అనేటువంటి డౌట్ ను రేజ్ చేశారు. ఎందుకంటే కొంచెం సోషల్ మీడియాలో వార్తలు ఇస్తున్నారు, కొంతమంది కావాలనే నాయకులు పని కట్టుకొని కొన్ని వార్తలు రాయిస్తున్నారు అనేది అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. దీనిలో ఏంటంటే ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు వీళ్ళందరికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎవరైతే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారో వాళ్ళు అదే స్థానంలో తిరిగి పోటీ చేయబోతున్నారు. ఇక ఈ పోటీలో భాగంగా సికింద్రాబాద్ నుంచి ఈసారి ఎంపీగా కిషన్ రెడ్డి కూడా బరిలో దిగబోతున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించి ఏంటి టికెట్ సంబంధించి కూడా త్వరలోనే క్లారిటీ రాబోతుంది. నిజామాబాద్ లో లోక్సభ నుంచి అంటే ఎవరైతే ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పారో ఇంకా దానిలో ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. సంజయ్ కానీ, అరవింద్ కానీ, సోయం బాబురావు కానీ మీరు వెళ్ళండి, మీ ప్రాంతాల్లో పనిచేసేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మనకు 10 ఎంపీ సీట్లు రావాల్సిందే అని చెప్పారు. అండ్ పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు ఇక్కడ జరగద్దు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సమన్వయంతో ముందుకు వెళ్ళండి. ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనే దానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈసారి తప్పులు జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమన్నారు. అండ్ బీసీ ముఖ్యమంత్రి నిన్న ఫ్లోర్ లీడర్ కి సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు. కానీ దానికి సంబంధించి ఇంకా కొంత టైం పడుతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ వ్యక్తిగత లక్ష్యాల కోసం పని చేయకండి. చాలా మంది మీకేం కావాలని పని చేస్తున్నారు, అది పక్కన పెట్టండి, పార్టీ కోసం మాత్రమే పని చేయాలని పిలుపునిచ్చారు. అండ్ బీజేపీ నేతల మధ్యలో ఉన్నటువంటి కోల్డ్ వార్ కి సంబంధించి మాత్రము చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది అమిత్ షా. ఇప్పటికే మాకు సంబంధించి ఎవరు ఏం చేస్తున్నారనే దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ సోషల్ మీడియా వేదికగా చేసేటువంటి ఈ చిల్లర పనులన్నీ కూడా మీరు మానుకోండి అని చెప్పి సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నేతల మధ్య సమన్వయంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోపించిందో అది ఈసారి లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కిషన్ రెడ్డి మీద పెట్టారు. మొత్తానికైతే ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి నిన్న దిశానిర్దేశం ఇచ్చి వెళ్ళారు. అండ్ ఆల్రెడీ ఇప్పటికే యాత్రలకు సంబంధించి ఏంటంటే భారత్ వికాస్ యాత్రలే భారత గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ సంబంధించి ఏమేమి ఇచ్చింది ఇప్పటి వరకు అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఊరూరా కాదు, మీరు ఇంటింటికి వెళ్ళండి,
ఎక్కడెక్కడైతే ఏదైతే ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాలు కాకుండా ఇంకో 10 స్థానాలు ఏవైతే అనుకుంటున్నారో వాటన్నిటితో పాటు మిగిలినటువంటి ప్లేసెస్ లో కూడా మనం గట్టి పోటీ ఇవ్వగలగాలి. తెలంగాణకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ గతంలో 7% ఉంటే ఆ తర్వాత ఓటింగ్ పెరిగింది. కానీ ఎంపీ స్థానాలకు వచ్చేసరికి గతంలోనే 15% ఉంది. ఈసారి అది 32కి పైగా వస్తుందని చెప్పేసి మన నివేదికలు అందుతున్నాయి. సో ఆ ప్రకారం మీరు పని చేయండి అని చెప్పేసి గట్టిగా క్లాస్ అయితే తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. మరి చూడాలి, ఇప్పటికైనా బీజేపీ నేతలు తమలో తాము కొట్టుకోవడం మానేసి విజయం కోసం పోరాడతారా? అమిత్ షా చెప్పినటువంటి ఈ మాటలు ఎంతవరకు తీసుకెళ్తారు? ఎందుకంటే నాయకులు కొంత ఎవరైతే ఎడమొహంగా పొడమొహంగా ఉన్నారో నిన్న వాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఒక దగ్గర మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు ఈసారి రిపీట్ కాకుండా చూసుకుంటాము. ఇప్పటి నుంచి మీరు ఇక ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలతోనే ఉండండి. ఎందుకు కాంగ్రెస్ కి ఓటు వేయడం ఎందుకు జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇంకా ఎలాంటి నష్టం జరుగుతుంది, అక్కడ ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ మరొకసారి రాబోతుంది కాబట్టి ఎంపీలుగా బీజేపీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి ఫండ్ తీసుకురావడంలో కానీ తెలంగాణకు మెయిల్ చేయడం కానీ యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు మీరు చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం ఏమైనా తప్పిదాలు జరిగితే ఊరుకునేది లేదు అని చెప్పేసి అమిత్ షా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.